హాయ్ అండి. 'ఎర్రగంటి రావణ్' పార్ట్ 26. రిలాక్స్ మామ. మా బావ దానికి సరైన ఆన్సర్ చెప్పాడులే. ఇంక తను ఆఫీస్‌కి కూడా రాదు అంటాడు. దానితో శివగారు, శక్తిగారు సైలెంట్ అయిపోయారు. అభిని తీసుకుని వెళ్ళి సీతగారు దిష్టి తీస్తూ ఉంటారు. ఆవిడనలా చూడగానే అభికి వాళ్ళమ్మ గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక అదంతా అయిపోయిన తర్వాత సీతగారిని హత్తుకుని, "అమ్మా, నేనంటే ఎందుకు నీకంత ఇష్టం? ఒకసారి అన్నయ్యని కాపాడినందుకు సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు" అంటుంది ఏడుస్తూ. "పిచ్చి పిల్ల, దీనికెవరైనా ఇలా ఏడుస్తారా చెప్పు? నాకు నిన్ను చూస్తే నాకు కూతురు లేని లోటు తెలీదు. అయినా నువ్వు నా సొంత కూతురివి కాదు అని ఎవరు చెప్పారు? ఇంక ఎప్పుడూ అలా ఆలోచించకు" అని ముద్దుగా కసిరి వీళ్ళ దగ్గరికి వస్తారు. రాగానే "అయిపోయాయా మీ దిష్టి కార్యక్రమాలు" అంటారు. దేవ్ ఇంకా అదే నవ్వుతూ వాళ్ళని చూసి అభి మూతి ముడుచుకుని వెళ్ళి నందుతో, "చూడన్నయ్య వాళ్ళు" అంటుంది. "వాళ్ళకి కుళ్ళురా, వాళ్ళకన్నా మనం బాగుంటాం కదా! అందుకే మనకెక్కువ దిష్టి తీస్తుంది కదా అమ్మా! అందుకు" అంటాడు నందు నవ్వుతూ. దేవ్ ఇంకా ఆద్య, "అవును మరి, మిమ్మల్ని చూసే కుళ్ళుకోవాలిలే. మరి మేము" అని చెప్పి, "సరే పద, మనకు ఆఫీస్‌కి టైం అవుతుంది" అంటూ అభిని పైకి రమ్మని సైగ చేసి వెళ్ళిపోతాడు దేవ్. అభితో, "రేయ్, నువ్వు ఆద్య ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి ఒక 2 డేసు. ఓకేనా" అంటాడు నందు. ఇంట్లో వాళ్ళు కూడా ఇక అదే చెప్పడంతో సరే అని ఆద్య, అభి వాళ్ళకి రూమ్‌కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు. అభి రూమ్‌కి వెళ్తూ, "నువ్వెళ్ళు ఆద్య, నేనిప్పుడే వస్తానని" దేవ్ రూమ్‌కి వెళ్తుంది అభి. అభి వెళ్ళేసరికి దేవ్ అభి కోసమే చూస్తూ ఉంటాడు. అభి రాగానే అభిని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కుని, "ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. నేను ఎవరిని ఎక్కువగా బాధపెట్టలేదు. నువ్వేమీ ఆలోచించకు. సరేనా" అని అభి హెయిర్‌ని చెవి వెనకకు పెడుతూ చెప్తాడు దేవ్. "సరే సార్" అంటుంది అభి ముభావంగా. "ఏంటి రాక్షసి, ఇప్పుడెందుకిలా ఉన్నావు?" అంటాడు దేవ్. "నాకు భయంగా ఉంది సార్" అంటుంది అభి. "ఎందుకురా భయం? నా మీద నమ్మకం లేదా?" అంటాడు తన కళ్ళల్లోకి చూస్తూ. "నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతాను సార్ నేను" అంటుంది అభి. "మరి ఇంకేంటే, మనం ఎప్పుడూ దగ్గరగా ఉన్నా ఏదో ఒకటి జరుగుతుంది. దానివల్ల మీరు కూడా బాధపడుతున్నారు" అంటుంది బాధగా దేవ్ చేతిని చూస్తూ. "నువ్వలా ఆలోచించకు పొట్టి, అర్థమయిందా? మన మధ్యకి ఎవ్వరూ రారు. నేను రానివ్వను కూడా. చివరికి ఆ ప్రీతిని కూడా" అంటాడు. "అసలు నా మనసులో ఉన్న ప్రతి విషయం మీకలా ఎలా తెలిసిపోతుంది సార్" అనుకుంటుంది మనసులోనే అభి. "ఎందుకంటే అక్కడ ఉంది కూడా నేనే కనుక" అంటాడు దేవ్ వెంటనే. అభి ఉలిక్కిపడి ఏంటి అంటుంది. "ఏం లేదులే కానీ నువ్వేమీ ఆలోచించకు. నిన్న ఏమి జరిగిందదిని. సరేనా చెల్లి, నువ్వు కూడా రెస్ట్ తీసుకోండి. సరేనా" అని అభిని గట్టిగా హత్తుకుని నుదుటున ప్రేమగా ముద్దు పెట్టుకుని ఆఫీస్‌కి రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళిపోతాడు దేవ్. అలా దేవ్ ఇంకా నందు ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. ఇంకిక్కడ బాసు మార్నింగ్ రెడీ అయ్యి ప్రీతి రూమ్‌కి వెళ్తాడు. ప్రీతి ఇంకా లేవకపోవడంతో వెళ్ళి ప్రీతిని నిద్రలేపి కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ప్రీతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బాసు. ప్రీతి రెడీ అయ్యి రాగానే పని వాళ్ళ వైపు చూస్తాడు. వాళ్ళు వచ్చి ఇద్దరికి టిఫిన్ పెట్టి పక్కకి వెళ్ళిపోతారు. ప్రీతి, "నాకొద్దు డాడీ, నాకు దేవ్ కావాలి" అంటుంది తినకుండా కూర్చుని. "బేబీ, నీకు నైట్ చెప్పాను కదా నేను చూసుకుంటాను అని. నా మీద నమ్మకం ఉంటే సైలెంట్‌గా టిఫిన్ చెయ్యని" ఆయనే ప్రేమగా తినిపిస్తారు ప్రీతికి. ఇంకా వాళ్ళ నాన్న మాట కాదు అనలేక ఓకే అని టిఫిన్ చేస్తుంది. "బేబీ, నేను పని మీద ఒకరిని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు రెస్ట్ తీసుకో, ఏమీ ఆలోచించకుండా" అని కూతురికి చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ప్రీతి కూడా సైలెంట్‌గా పైకి వెళ్ళిపోతుంది. దేవ్ ఇంకా నందు ఆఫీస్‌కి వెళ్ళిపోయాక అభి కొంచెం సేపు రూమ్‌లోనే రెస్ట్ తీసుకుంటుంది. ఆద్య ఇంకా శక్తి గారితో, సీత గారితో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ అభి దగ్గరికి వస్తుంది ఆద్య. ఆద్య వెళ్ళే టైంకి అభి నిద్రపోతూ ఉంటుంది. పక్కనే కూర్చుని అభిని చూస్తూ, "ఎందుకే నీకే ఇలా జరుగుతుంది? చిన్నతనంలోనే అత్త, మామ దూరమైపోయారు. తర్వాత తాతయ్య నిన్ను తీసుకుని వచ్చిన ఇంట్లోనే ఎవరో పరాయి దానిలా బతికావు. తర్వాత మా అమ్మ మళ్ళీ నిన్ను ఇంటికి దూరం చేసింది. ఇంకా హాస్టల్‌కి వచ్చేసావు. ఎవరిని బాధ పెట్టవు. ఒక్క మాట కూడా అనవు. మంచిగా ఉంటావు.
కానీ నీకే తెలియకుండా నీకు శత్రువులు ఎక్కువైపోతున్నారు. తాతయ్యకి నీ మీద ప్రేమ ఉన్నా చూపించలేని పరిస్థితి. చిన్నప్పటి నుంచి ఎవరు ప్రేమ లేకుండా ఉన్నావు. కానీ నిన్ను చూస్తే ఇన్ని రోజులు చాలా బాధగా ఉండేదే నాకు. కానీ ఇప్పుడు మాత్రం నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అంటుంది ఆద్య. ఎందుకు? అంటుంది అభి సడన్‌గా కళ్ళు తెరిచి. ఆద్య షాక్‌గా ఏ నువ్వు పడుకోలేదానే అంటుంది. నేను పడుకున్నానుగా. నువ్వే నా పక్కన కూర్చోగానే నాకు మెలకువొచ్చింది అంటుంది అభి. నా మాటలు సైలెంట్‌గా వింటున్నావా ఇప్పటి వరకు అంటుంది చిరుకోపంగా ఆద్య. ఆ! అన్నీ వింటున్నా. నువ్వు మీ అన్నయ్య నాకేమీ చెప్పడం లేదు గదా! పైగా నిన్ను ఏమీ అడక్కుండా విసిగించకూడదంట అని అంటుంది బొంగమూతి పెట్టుకుని. ఓ అవునా అంటుంది ఆద్య నవ్వుతూ. ఆద్య నువ్వు ఇంతకు ముందు అన్నావు కదా తాతయ్యకి నా మీద ప్రేమ ఉంది అని. నిజంగానే ఉందా అంటుంది ఆశగా. అభిని అలా చూసి అబద్ధం చెప్పలేక నిజంగానే తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం నేత్ర అంటుంది. నిజంగానా? ఏ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది నవ్వుతూ పిచ్చి పిచ్చిగా. మరెందుకు నాకు దూరంగా ఉంటారు అంటుంది అభి ఆద్యతో. దానితో ఆద్య ఏమో నాకు తెలీదు అంటుంది ఎటో చూస్తూ. ఇంకా ముందేమన్నావు? ఎవరి ప్రేమ దొరకలేదు అనా? ఎందుకు లేదు ఆద్య. నాకు అందరి ప్రేమ దొరికింది. అది కూడా ఒక్క నీలోనే అంటుంది ఆద్యని చూస్తూ అభి ప్రేమగా. మరి అభిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అభి తల్లిదండ్రులు ఉన్న సంగతి అభికి తెలీదు. మరి ప్రీతి వాళ్ళ నాన్న అభి వాళ్ళని చూసి ఎందుకలా ఉండిపోయాడు అనేది మనం అన్నీ కూడా వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే మా కష్టానికి ఒక కామెంట్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.